హలో గైస్, ఎలా ఉన్నారు మీ అందరూ? ఈరోజు అయితే మీ అందరికి స్వాగతం. వినాయక చవితి అయిపోయి చాలా రోజులైంది, మీ అందరికి తెలుసు. మేము వినాయక చవితిని మళ్ళీ రీక్రియేట్ చేస్తూ వినాయక చవితికి మెయిన్ ఫేమస్ అయిన ఉట్టి అయితే కొడుతున్నాం. ఈరోజు ఉట్టి కొట్టేది నేను ఒక్కనే కాదు, కొట్టేది నేను ప్లస్ అనిత అగర్వాల్, దీపికా రెడ్డి, సంతోషి, వీళ్ళు ముగ్గురు కానీ కొడుతున్నారు. హనీ బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నారు ఉట్టిని పక్కన కొట్టేదానికి. ఉట్టి కర్ర చేతిలో ఉంది, సంతోష్ చేతిలో. ఉత్తి వీరుడు మన మొదటి ఉట్టి వీరుడు సంతోషే. ఉట్టిని అయితే చూపిస్తా, ఇదే ఉట్టి. మనైతే ఇప్పుడు అయితే ఉట్టి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఉట్టి లాగాను నేనే. వీళ్ళు చూద్దాం వీళ్ళు ఎట్ట ఆడతారు. ఇప్పుడైతే మన ఉట్టి పోటీ అయితే ప్రారంభం కాబోతుంది. ఉట్టి అయితే ఇక్కడ ఉంది, సంతోష్ కానీ ఉట్టి వీరుడుగా ఉంటాడు. దీపిక, హనీ ఎక్కడికి వెళ్తున్నా మర్యాద ఇక్కడ రావాలి, లేకపోతే ఉట్టిలోకి ఏంటి రండి. ఉట్టి స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ. అబ్బా వీడియో నేనేం తీసేదే. ఉట్టి లాగైతే నేనే వీడియో తీసేయలేదు. మీరు ఫస్ట్ ముందరికి వెళ్ళండి, డబ్బులు ఎప్పుడైనా పడవచ్చు. ఒల్లా నీళ్ళలో అయ్యో జలుబు చేస్తుంది. ఓకే స్టార్టా. నేను ఎప్పుడే 7, 6, 5, 4, 3, 2, 1 అంట. స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫస్ట్ ఉత్తి వీరుడు సంతోష్ కొట్టాలి. ఓకే గైస్, అక్కడ నుంచి బాగా వ్యూ బోలే ఉంటుంది. ఓకే స్టార్ట్ అయిపోయింది. ఓయ్ పగిలింది, పగల పగిలింది. డబ్బులు పడాయి. ఓకే డబ్బులు దొరికాయా? ఒకటి దొరికింది, అన్నీ దొరికాయా? ఇంకా ఒకటి ఉంది గైస్. జస్ట్ 1 minute వరకే. ఎప్పటికే 40 seconds అయిపోయింది. 41. ఓయ్ డబ్బులన్నీ పగలు కొట్టేశాడు గైస్ సంతోష్. డబ్బులు ఇంకా పగలేదు గైస్. 2 డబ్బులు ఉంటే ఒకటి పగిలింది. ఓకే 54, 55 టైం అయిపోతుంది. ఒక్కొక్కరు 1 minute. ఓకే గైస్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనకైతే డబ్బులు వచ్చింది. సంతోష్కి అయితే డబ్బులు దొరికాయంట. ఎంత దొరికారా? 3 రూపాయలు దొరికాయంట. ఇంకా దీంట్లో అయితే డబ్బులు అయితే ఉన్నాయి. అయితే అదే ఎక్కువ నీకు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే మనం ఫస్ట్ అయితే హనీ అదే సంతోష్ కొట్టేసారు. బొడ్డులు అయితే కింద పడి బుడ్డలు కాదురా నీ తలకాయ పక్కలు కొట్టారు సంతోష్. నెక్స్ట్ బుట్టి వీరుడు సంతోష్ హనీ మిస్టర్ హనీ కొట్టాల్సింది. ఓకే హనీ రెడీగా ఉన్నాడు. ఓకే రే బాండాలు తిన్నంత ఈజీ హనీకి బట్టలు పగలగడదాం. రే కొట్టాడు. పడింది కేసది. ఇక్కడ పడింది. దీపి ఏరుకున్నాడు. డబ్బులన్నీ దారం పడిపోయింది. ఏంది మీరు గడవ? అసలు రాకపోతే పో. ఎవరు దొరికితే వాళ్ళకి నువ్వులే. ఇంకా 1 minute అయిపోయింది. 1 minute అయిపోయింది ప్లస్ ఎవరు దొరికితే వాళ్ళకి అయిపోయింది వేడి అయిపోయింది. అయితే హనీని అయితే నచ్చ చెప్పి ఓకే నీ గమ్ముగా ఉండిపించాను. ఓకే నెక్స్ట్ ఉట్టి వీరుడు దీపు. నాకు అసలు ఉట్టి కొట్టేది బిడ్డలే లేవు గైస్. స్టార్టింగ్లో చాలా ఉండేవి, అన్ని పగల కొట్టేది. సంతోషం ఉండరా సంతోష్ గారు మన దగ్గర ఉండరా కొడతా. సంతోష్ ఓకే గైస్ కొడుతున్నాడు. ఏంది గైస్ అంత ఈజీగా పెడితే కొట్టకుండా కొడుతున్నాడు. ఉట్టి పట్టుకునేదాంట్లో గైస్ దొరికే తాడు పట్టుకునేదాంట్లో. మన వినాయక చవితి అప్పుడు ఆడు కొట్టలేదు కదా దుట్టే, అందుకని ఆడు కొడుతుంది. అమ్మా ఇలా అందుకునే గైస్ లేదు చీటింగ్. ఓయమ్మా ఏందా 2 బొడ్లు ఉండిచ్చారా? నేనేం కొడతాను ఇంకా. 50. ఓకే 53, 54. ఏదైతే అన్ని బొట్లు పగలుతుంది. నేను కొట్టవల్లా? నాకు 2 బొట్లు పగలు కొట్టారా? 59, 60 ఓవర్. 1 minute అయిపోయింది. అక్కడ అయిపోయింది.
వచ్చి అన్నీ కొట్టేసా. నాకు ఇప్పుడు 2 ఉన్నాయి. అసలు తాడు పట్టుకునేది ఏంది? తాడు చిక్కుపోతుంది. చిక్కుపట్టే చిక్కు తీసి పైకి వేయాలి. తాడు పట్టేసుకొని కొట్టేది ఏంది? అసలు నిన్ను ఇంకోసారి పిలవకూడదు అసలు. అసలు సరే సంతోష్ తాడు లాగు. 2 బొట్లు ఉన్నాయి, అదైనా బాగా కొడతా. దీపులు అంటాను, అందుకే నాకు పిల్ల ఉంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. 50 నాకు 400 ఉంటుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అందుకే చూపి 3 రూపాయల ఏంటి కోసేదానికి తీసేసాం. వస్తున్నాడయ్యా, ఎవరో వస్తున్నాడు. అదిగో ఏంది కాదు అసలు నాకు 2 బెడ్లు. అసలు నేను అన్ని తయారు చేసి ఎంత నేను తాడు కట్టింది, అది చేసింది, ఇది చేసింది, మొత్తం చేసింది. నిన్ను ఎంత చేసి పైకి అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. అసలు అన్ని బండ్లు నేను చేసి మొత్తం నేను తయారు చేస్తే కూర్చో చూద్దాం కొట్టు పడేస్తాడు. తాడు పట్టుకోండి ఇంకోసారి నేను అసలు పిలుస్తే అప్పుడు అడుగు తండ్రి అనుకో కొట్టండి రాండి ఈ రౌండ్ వచ్చాడు. తగల నాకు అసలు ఇది ఏం చేయడు దగ్గరికి వచ్చేదండి ఇస్తారా? నీదే తప్పు అది. సాయిరామ్. ఓకే నేను ఎప్పుడైతే కొట్టేస్తాను. సాయి వచ్చేసాడు. కింద దించు. ఇప్పుడు అన్ని బిల్లు బాగా కొట్టేసా దాన్ని పట్టుకున్నా. కానీ ఈ బాగా ఛాన్సా ఈ బాగా ఈ బాగుడికి ఇస్తే అయిపోద్ది. బెలూన్లు అయిపోయాయి. అయ్యా నువ్వే ఎందుకు పట్టుకునిందా? ఉట్టి వీరుడు బొక్కలో వీరుడు 2 కొట్టా నేను అన్ని కొట్టేసా. మళ్ళీ బొక్కలో వీరుడు లేకపోతే నీలా నేను దారం పట్టుకుని మొత్తం పెంచారా? 2 ఉన్నాయి నాకు. ఉండక ఇంకెన్ని ఉండాలి? దాన్ని క్యాచ్ ఎందు పడతా. నువ్వు పడతావు, క్యాచ్ పడతాడు. సరే పట్టుకో, ఫోన్ అన్న వేస్తా కిందకి. పడతావా? నా సౌండ్ పలితే. రెడీ 1 వీడియో ఆలోనే ఉంది. పరుగు బాద్ది ఇసిరేసేస్తున్నా. ఇదిగో పట్టుకో. నా ఫోన్ భయం వేసేసింది కదా. నాకు ఫోన్ పగిలిపోతుంది అంటే భయం వేసేసింది కదా నాకు. అసలు ఫోన్ ఇసిరేసి నేను క్యాచ్ పెట్టాను. నిజానికి క్రికెట్ ఫ్యాన్ అనిపించుకున్నా. కానీ ఒకటే బాధ, ఒకటి చేతితో పట్టుకొని అన్ని లాగేస్తాడు. నాకు 2 దొరికి ₹1 కానీ దొరకలేదు కేసు. ఏం చేద్దాం? సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి నా ₹1 దొరికింది. కత్తేదా? వేర్ ఇస్ దట్ కత్తి? కత్తేదా ఎటి? నువ్వు ఫస్ట్ కత్తి అయ్యా. కత్తిరా. ఇప్పుడు నేను రావాలి కేసు అక్కడికి. నేను పైకి వస్తాను ఉండు. ఓకే నేను ఫోన్ పట్టుకోకపోయి ఉంటే గైస్, ఇంకేలా ఫోన్ పగిలిపోయి ఉండేది. నాకు బ్రాండ్ పడిపోయి ఉండేది మా అమ్మ చేతిలో. దారాన్ని నాకు నా చెయ్యి అయితే కోసుకొని పోయింది. టేప్ వేసుకో, సెల్లో టేపు. గైస్ ఈ కత్తి చూడండి. ఈ కత్తితోనే ఇప్పుడు మేమైతే పగలగొట్టింది బెల్లుని. ఈ కత్తి తీసుకొని తప్పు చేసినందుకు దీపు పనిష్మెంట్.
బాగా దిగిపోయింది వేసేవాడికి. నువ్వు కోతి పనులు చేస్తావు అంటే నువ్వేం చేస్తావు? ఒక్కొక్క పనులు చేస్తావు నువ్వు. ఓరా రే వాడికి బాగా దిగిపోయింది వేసావు కత్తి. ఏది గైస్ రక్తంగానే వస్తుంది, లేకపోతే చీటింగ్ చేస్తే అదే గైస్ పనిష్మెంట్. నువ్వు చేసిన తర్వాత అయ్యా నేను చేసింది 2 బెలూన్ లేదో ఉంటే వాడు అప్పటికే పైకి లాగుతుంటే నేను అప్పుడు కొట్టా. ఓకే గైస్, ఇప్పుడైతే మా నలుగురికి అయితే క్రికెట్ ఛాలెంజ్. ఒక్కొక్కరికి 7 balls వస్తావు. ఎవరైతే ఎక్కువ స్కోర్ కొడతారో వాళ్ళు విన్ను. మా ఇంటికి వెళ్ళి బ్యాట్ ఎవరు చేస్తారు? సంత నా బ్యాటే కావాలి నాకు. ఓకే 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 సార్ దీపు నీ బ్యాట్ దేవో. అదే నా బ్యాట్ ఇరిగిపోయింది. లేగే ఆ ఫోటో మళ్ళీ చూపిస్తారా? సరే చూసేయండి. చూసారు కదా నా బ్యాట్ కత్తి అయింది. ఓకే నా బ్యాట్ కత్తి చూసారు కదా. ఓకే వెళ్ళిరు దీపిక అండ్ అనిత రై పరికొట్టరు. బ్యాట్ దండి నా బాల్ మరి ఎదగిచ్చండి. సూపర్ సింగరా నువ్వు గమ్ముకుండు. ఇదా బ్యాట్ ఏదా రోహిత్ శర్మ తెస్తున్నాడు బ్యాట్. నీదే లేదా బ్యాటా? అట్ట అనుకుంటే ఉట్టువన్నీ నావే, నేను మీకు ఇచ్చిల్లా. ఓకే గైస్ ఎవరా నువ్వా? ఓకే 7 balls ఎవరైతే ఎక్కువ కొడతారు వాళ్ళే విన్ను. మే 7 balls 7 6 42 కొట్టాలనుకుంటున్నా నేను. బాగా ఫస్ట్ బ్యాటింగ్ సంతోష్, సెకండ్ బ్యాటింగ్ హనీ, థర్డ్ బ్యాటింగ్ చిన్న నుంచి పెద్ద సంతోష్ కదా నీకంటే చిన్న పెద్ద సంతోష్. ఎవరు పెద్ద మీ ఇద్దరులా? అయితే August 20 నువ్వు March 4. 2016 కదా 2017 6 months పెద్దోడు. మన ఇద్దరు కదా 6 months కదా. భలే జరిపారు రా నలుగురు 6 months. అట్ట అనుకుంటే సంతోష్ నేను ఒక టీంలో ఉండాలి. ఓకే బ్యాట్ ఏదా? రన్స్ బ్యాట్ ఏదిరా? సంతోష్ ఇంకా బ్యాట్ దేవా. అదే బరువుదే. బరువు అనేది కాదు, వెళ్తే 6 బాల్ ఆ కత్తిట్టి ఫస్ట్. ఇప్పుడైతే మేము క్రికెట్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం. 7 balls. ఇదైతే గ్రౌండ్, ఇది వికెట్. అక్కడ వికెట్ లేదు కాబట్టి వికెట్ పెడతాం. ఇదైతే వికెట్. దిస్ ఈస్ ద బౌలింగ్ గ్రీస్ అండ్ దిస్ ఈస్ ఆల్సో ద బౌలింగ్ గ్రీస్. దిస్ ఈస్ ద బ్యాటింగ్ గ్రీస్. ఓకే ఓకే ఇది కానీ బ్యాటింగ్ గ్రీసు, ఇది వచ్చి వైట్ లైన్, ఇది వికెట్. అండ్ అది ఒకే బాలు ఇది ఈ గాడే మనకి 6 for లైన్. ప్లస్ ఆ గాడ్ దాటి పైన పడితే 6 అది. అవును 6. అదే రూల్స్. ప్లస్ ఓన్లీ అయితే వికెటే. కొంతమంది రూల్స్ పెట్టుకుంటారు 3 dots ఇట్ అవుట్ అని టచ్ చేయకపోతే. అలాంటి రూల్స్ లేవు, అలాంటి రూల్స్ అనేవి లేవు. 7 balls. ఓకే టీమ్స్ అయితే నేను సంతోష్ అంతే. అన్నతవే ఉన్నాయా మీరా? నీలాంటాడు నీలాంటది 10 లెక్క పెట్టే లోపల 10 లెక్క పెట్టే లోపల 6 కొట్టాలంటే నల్లపిల్లి వచ్చింది మళ్ళీ కొడతానన్నాడంట. ఓకే బాల్ తీసుకుందాం. సంతోష్ అవో నేను సంతోష్. ఓకే ఓకే రాజరాజు సేమ్ టు సేమ్ వేసిన వాళ్ళు టీమ్స్. సంతోష్ మీ ఇద్దరు ఒకటే వేస్తే ఇంకా సాయిరాం వాళ్ళ పని. సంతోష్ నేను ఒకటే. అందుకే నేను చెప్పిందే జరుగుతుంది ఇప్పుడు మీ ఇద్దరు టీమ్స్. ఓకే
బ్యాట్ ఏదిరా బ్యాట్ తెమ్మని నేనా చాలా పరుగులు తీ ఉరగలు వెయ్యి బాబా మాది బౌలింగ్ బాగా ఏంది హార్డ్ 3 చూస్తూ బౌలింగ్ అనుకుంటావు అడిదా సర్ప్రైజ్ గైస్ బరువు చెప్పినట్టే ఉంది కానీ మనకి ఏదైనా ఓకే ఒకటే ఓకే గైస్ మనమైతే గ్రీస్లో అయితే ఉందాం నేను బ్యాట్ ఎందుకు తీసుకున్నా మర్చిపోయాను నా బౌలింగ్ కదా బాలేదా బాలేదురా బాలేదురా దాన్ని అనుకో బాల్ ఇటీ అయ్యా మీరు ట్రైల్స్ రియల్స్ పక్కన పెట్టు కానీ బాగాలేదా ట్రైల్స్ లేవు రియల్స్ లేవు ఓన్లీ 7 balls కౌంట్ ఉంటాయి ఫస్ట్ బ్యాటింగ్ ఎవరో చెప్పుకోండి వాళ్ళు రన్ తీస్తే పక్కన వాళ్ళకి బ్యాటింగ్ వస్తుంది లేకపోతే రాదు ఓయ్ సాయిరామ్ ట్రైల్స్ అనేదే లేవు 6 balls ఒకరు ఇవ్వాలి మిగతా ఒక బాల్ ఎవరైనా బాల్ ఇటీ వీడికి స్ట్రోక్ మీరు రండి నేను వేసేస్తా అప్పుడు వికెట్ తగిలితే అవుట్ ఇచ్చేస్తా గ్రీస్లో లేడు ఫస్ట్ బాల్ ఓయ్ 6 కొట్టాడు హనీని కానీ కొట్టాడు ఇద్దరిని కొట్టాడు 6 కొట్టాడు హనీని కొట్టాడు సంతోష్ రికార్డ్ చేయ వీడియో నాకు నేను క్యాచ్ మిస్ చేస్తా నా వెనకాల ఉండు బౌలింగ్ చూడు వెళ్ళిపోయాలి అది కనిపిస్తానే పర్ఫెక్ట్ చూడండి సెట్ చేస్తున్నాను వైడ్ అది వైడ్ సూపర్ బౌలింగ్ గైస్ చూసారు గైస్ నా వైడ్ లో చూసారు గైస్ ఆ బాల్ లెక్కలేదు 1 run వస్తుంది 7 చాలా బ్యాట్ తగిలితేనే ఇక్కడ డాట్ అది బ్యాట్ తగిలితేనే ఇక్కడ రన్ లేకపోతే రన్స్ తీయకూడదు ఓకే 2 balls ఫుల్ టాస్ నేను ఎందుకు వేస్తాను నువ్వు చెప్పిన బాల్ నేను ఎందుకు వేస్తాను 2 balls వేసాను నేను విత్ వైడ్ స్కోర్ అయితే 7 అని ఎట్టెట్టో చేస్తున్నాడు గైస్ ఓ గైస్ వీడియో ఆపేది అసలు నేను అంత ఫాస్ట్ వేసాను అదే డిఆర్ఎస్ సరే తీసుకో డిఆర్ఎస్ చూపి డిఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రకారం అయితే చెప్పింది మేము రైట్ డిసిషనే ఫాస్ట్ అయితే వేయలేదు నార్మల్ బౌలింగ్ వేసాము స్కోర్ అయితే 7 లాస్ ఆఫ్ 1 wicket ఇంకా ఓన్లీ ప్లేయర్ 1 and only ప్లేయర్ ఇక్కడ ఎవరు లేరు ఫస్ట్ బాల్ 6 దాని తర్వాత టచ్ ఇవ్వలేదు ఓకే ఇప్పుడైతే 5th ball వేయాలి నేను ఇంకా 3 balls ఉన్నాయి సంతోష్ రికార్డింగ్ ఏం చేయటం లేదు కదా 2 గంట క్యాచ్లు వచ్చిన పట్టవుగానే రికార్డింగ్ నీ చెయ్యి ఏం చేస్తారు వాళ్ళ ఇదా బాగానే ఉందిలేరా ఓకే స్లోగా ఓకే ఇంకా 2 balls ఉన్నాయి ఇదే నేను వేసాను లాస్ట్ బాల్ దాంతో సంతోష్ బౌలింగ్ వేస్తాడు నేను ట్యాంకర్ కదా వికెట్ కీపింగ్ అబ్బా అవుట్ గైస్ అవుట్ కాదు గైస్ అట్ట కొట్టి హనీ కట్టిన షాట్ కి 6 పోయింది బాల్ ఎంత హైట్ వెళ్ళిందో చూపిస్తా ఉన్నాను గైస్ ఓకే గైస్ బాల్ చూడాలి బాల్ పోయింటే ఇంకేం లేదు హనీ కొత్త బాల్ తెచ్చిస్తాడు
దెబ్బకి అక్కడ నుంచి ఇక్కడ పైకి అయితే వచ్చింది బాల్. సో గేసే ఇద్దాం మన పాత బాల్. గేస్ 2 బాల్ అయితే దొరికేసి ఇద్దరం గేసి నాకు ఇరిగిపోయింది బ్యాట్. ఏం చేద్దాం? ఓకే గేస్ ఇదిగోండి గేసి, ఇది బ్యాట్ ఈడే ఇసిరేసుకుంటాడు, పక్కన వాళ్ళు బ్యాట్ ఇసిరేస్తాడు, ఇలా ఎర కొట్టేస్తాడు. ఓకే సంతోష్ కొట్టిన స్కోర్ అదే. ఇప్పుడు వీళ్ళిద్దరు స్కోర్ ప్రకారం అయితే స్కోర్ 13. లాస్ట్ బాల్ సంతోష్ వేయాలి. వెరీ సంతోష్ విహారీ. మిస్సెస్ సంతోషి వెరీ షీ. ఓకే 6 అయితే భలే కొట్టాడు హనీ. మీకు రూల్స్ చెప్పినట్టే దాని పైన వెళ్ళినా 6. ఓకే వేర్ ఇస్ ద బాల్? బాల్ ఇదే సంతోష్. 2 పైన వచ్చి కిందకి వేసిల్లండి నా సంతోషి. ఓకే లాస్ట్ బాల్. నువ్వు 6 కొట్టించావు అనుకో, ఉండు ఈ సీక్రెట్ చెప్తా. ఈ దెబ్బకి కూడా అవుట్ అయిపోతాడు. yes guys 50 కొట్టినప్పుడు 100 కొట్టినప్పుడు సెలబ్రేషన్ చేస్తారు. నేను ఓన్లీ 7 కొట్టినప్పుడే సెలబ్రేషన్ చేస్తా. ఇప్పుడు 100 కొట్టినా 100, 101 కొట్టినా 100, 102 అయినా 105 ఏది కొట్టినా 100. అట్టే నేను కదా 7 అయినా 7 కన్నా ఎక్కువ కొట్టినా 100. నేను 7 అప్పుడు ఒకటే సెలబ్రేషన్ చేస్తాను. 7 balls 40 to win. ఒక్కొక్క బాల్కి 2 rings తీస్తే చాలు. బౌల్లో పడుతుంది. ఎవరు పొట్టే తెలిసిందా? ఆల్రెడీ ఓపెన్ లేను. 6 guys. మోడి ఇస్తులు కొట్టారు కదా. ఎంత ఫాస్ట్ చేస్తాడు దానికి 7 రెట్లు ఫాస్ట్ పోయింది. వాడు 6 కొట్టాను. నాకు ఫాస్ట్ ఎక్కేస్తాడు. ఒక్క బాలే ఫాస్ట్ వెళ్ళి చేస్తాడు. Guys, ఓకే 4 balls 5 balls guys ఇప్పుడు బాల్ కింద 5 balls 8 to win. ఓకే గైస్ సెలబ్రేషన్ ఇది అనుకుంటాను. నా సెలబ్రేషన్ ఇప్పుడే లేదు. ఏ నా సెలబ్రేషన్ చేసి నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన దరియాల తడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం నాగప్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన 4 balls 2 to win. Match finish guys. 3 6లు 3 బాల్కి 3 6. ఒకటి ఇసిరి కొట్టా నేను ఒకటి ఇసిరి కొట్టా. నువ్వు ఆపరా. నువ్వు ఒకటి ఇసిరి కొట్టా నేను ఇసిరి కొట్టా. నువ్వు అవుట్ అయ్యో పిల్ల బచ్చావి. అసలు నువ్వు ఆడలేక అవుట్ అయిపోయావు. నువ్వు ఆడలేక ఓడిపోయిన వాళ్ళు 100 సార్లు ఆడతారు. గెలిచిన ఒక్కసారి ఆడి ఓడిపిస్తారు. అందుకనే నువ్వు నాతో ఓడిపోయావు. నువ్వు ఎన్నిసార్లు గెలిచినావు? 2 సార్లు గెలిచినావు. 2 సార్లు గెలిచినావు. నేను 7 సార్లు గెలిచినా. మీ తమ్ముడిని గెలిచి చేసుకోవాలి. మీ తమ్ముడిని చూసి నేర్చుకో. 8 సార్లు గెలిచినాడు. నువ్వు రాలేరా అమ్మాయిలాగా ఇంట్లో కూర్చోనే? నువ్వు అయ్యా రాందా? అందుకనే నాతో ఓడిపోయేది. 2 బాల్లో 6 కొట్టి అవుట్ అయిపో. సరేరా 6 బాల్లో 2 కొట్టా. ఇద్దరికి సంతోష బౌలింగ్ 7 బాల్ వేస్తారు. ఈరా సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? హనీ కొంచెం ఉండు. నువ్వు ఎంపైర్ గా ఉండు కావాలంటే. నువ్వు ఎంపైర్, నేను వీడియో తీస్తా. ఎంపైర్
నేను బ్యాటింగ్ చేసేటప్పుడు దీపి వీడియో తీస్తాను. కూర్చోరా మంచం పని కూర్చో. సంతోష్ ఒక్క బాల్ స్పీడ్ వేసుకోనుకో నీకేపోతుంది. స్పీడ్ వేస్తేనే నేను 6 కొట్టాను. 4 హీరా సగం బాల్ హీరా. నువ్వేంది అంత ఈజీగా వేస్తున్నావా? ఏం మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? 1 డాట్ స్పీడ్ వేస్తే మొత్తం అదే. ఓకే డాట్ బాల్ ఇది అయితే స్పీడ్ వేసావరా? స్పీడ్ అదే స్పీడ్ రా. స్పీడ్ వేసావా? స్పీడ్ ఎందుకు వేసావు అసలు? ఇప్పుడు ఈ బాల్ కానీ స్పీడ్ వచ్చిన నీకు అయిపోతుంది. కానీ కానీ అవుట్. ఇప్పుడు గైస్ మన ఇద్దరం పెట్టుకున్న మ్యాచ్ ఓ పిల్లకాయలు కదా వేసేది. ఇందాకే అన్నాడే ఇంకో 7 బాల్ వేస్తారు. అది కాదు గైస్ ఇందాకేమన్నాడు ఇందాకేదో అన్నాడు గైస్. మన ఇద్దరం పెట్టుకున్నాం. ఇప్పుడు అనుకున్నాడు మన ఇద్దరు మ్యాచ్ పెట్టుకుని అనుకున్నాడు. అయితే ఫస్ట్ చెప్పాలి కదా. ఓ సంతోష్ బౌల్ ఉంటే రారా సంతోష్ బౌలింగ్ అన్నావు. ఇప్పుడు అవుట్ అయిపోయిన తర్వాత మన ఇద్దరం అంటున్నావు. అప్పుడు అంత స్లోగా వేస్తాడు నీకా? కావాల్సిన నెంబరే కడతాను. మ్యాచ్ ఓడిపోయాడు. జస్ట్ ఇంకా చాలా బాల్ ఉన్నాయి. 2 నేను అసలు ఆ బాల్ 6 కొట్టేయచ్చు. కావాలని రన్ తీసా 7 కొట్టేదానికి. 7 కొట్టేసి ఆ మ్యాచ్ ఫినిష్ చేసేసా. చేసింది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో మ్యాచ్ అంటారు. నాకేం ప్రాబ్లం లేదు. ఓడిపోయిన వాళ్ళు ఎన్నిసార్లు ఆడుతూ ఉంటారు. ఎంత గెలిచే వాళ్ళు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. ఓకే గైస్ హ్యాపీగా కొట్టుకునే వీడియో ఎంత కోపం అవుతుందని అసలు అనుకోలేదు. ఓకే మన తరపున హ్యాపీ వినాయక చవితి. చాలా రోజులు అయిపోయింది వినాయక చవితి తర్వాత. కానీ మాకు ఇప్పుడు కుదిరింది. ఏం చేద్దాం, ఆ టైంలోనే మాకు ఎగ్జామ్స్ పెట్టారు. ఓకే గైస్ బాయ్ గైస్ అందరి తరపున. బాయ్ చెప్పండి. బాయ్ టాటా హనీ చెప్పురా. చెప్పు. గుడ్ బై. ఓకే ఓకే గైస్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా మాత్రం మా నోటిఫికేషన్స్ అన్ని మీకే వస్తుంటాయి చూసేయండి. ఓకే బై గైస్.